వెల్కమ్ టు జేజేహే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పయ్యావుల కేశవ్ అరెస్ట్. తీవ్రంగా ప్రతిఘటించిన రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న పయ్యావుల అరెస్టు సందర్భంగా ఉద్రిక్తత. కనేకల్ పిఎస్ కు తరలింపు. సీఎం జగన్ పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు. జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వంగా పిలుస్తామని ఎద్దేవా. 100 రోజులు వేచి చూస్తాం, మేం రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దన్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి గంగుల హెచ్చరిక. 6 గ్యారంటీలు అమలు చేయకుంటే నిరసన తప్పదన్న గంగుల. నారా లోకేష్ కోసం 2 యాంకర్లు రెడీ అయ్యారని అంబటి సెటైర్లు. లోకేష్ పైన పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా అని ఎద్దేవా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ను ఉరవకొండలో పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రైతులతో సమావేశం నిర్వహించిన పయ్యావుల అనంతరం వారితో కలిసి బళ్ళారి అనంతపురం రోడ్డుపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. గుంతకల్లు బ్రాంచ్ కాలువ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందంటూ ఆయన రైతులతో కలిసి నిరసనకు దిగారు. కాలువ నిండా నీరు ప్రవహిస్తున్నా ఇక్కడి రైతులకు ఒక్క పర్యాయం నీరు అందించలేదని పయ్యావుల ప్రశ్నించారు. అందరినీవా నీరు వృధాగా పోతుంటే రైతులకు కడుపు మండిపోతోందని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ని నీరు నిలిపివేయడం వల్ల 30,000 ఎకరాల్లో 300 కోట్ల మేర పంటలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పయ్యావుల కేశవ్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనను కనేకల్ పిఎస్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత 20-25 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉండగానే అనంతపురం జిల్లాలో అత్యధిక శాతం మిరపని సాగు చేస్తున్నటువంటిది గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న రైతులు మాత్రమే. ఎప్పుడో 94 నుంచి కూడా మిరపను పెడుతూ ఇవాళ దాదాపు 26,000 ఎకరాల్లో మిరపను పండించేటువంటి పరిస్థితి వచ్చింది. నీళ్లు మొన్న 25-27 తారీఖు డ్యాంలో ఆగిపోయినా అదృష్టం కొద్దీ 31 వరకు మనకు రావడం జరిగింది. అంటే ఈ రోజుకు దాదాపు 20 రోజులు అయిపోయినాయి నీళ్లు ఆగిపోయి. ఇంకొక వారం లోపల ఒక్క తడి ఈకపోతే పెట్టినటువంటి ₹1,00,000 కూడా చేతికి రాదకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎకరాకు కనీసం పెట్టుబడి 1,20,000 పైనే ఉంది, కానీ 1,00,000 తక్కువ లేదంటే 300 కోట్ల రూపాయలు ఇవాళ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కింద రైతులు నష్టపోతున్నారు. ఇదేదో పెద్ద జమీందారులో ఆసాంలో కాదు. ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కౌలుకి 20,000, 30,000 పెట్టుకొని తీసుకున్నటువంటి వ్యక్తులు. వీళ్ళు ఇవాళ కౌలు నష్టపోతున్నారు, పెట్టుబడి నష్టపోతున్నారు. మేము అడుగుతున్నదల్లా ఒక్కటే, ఒక్క తడి నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నాం. కళ్ళ ముందు వృధాగా నీళ్లు పోతున్నాయి. ఒక 10 రోజులు నేను వాళ్ళకి టైం ఇచ్చిన చేయని గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, మనం పోతే ఊరికే అనవసరంగా రాజకీయం అవుతుంది, దానికి ఊరికే రాజకీయ రంగు పులుముతారని దాని పక్క తిరిగి కూడా చూడలే. ఎంతమంది ఫోన్ చేసినారో, అన్న ఎప్పుడు కాలువ మీద ఉండేవాడు, ఈసారి ఏందన్నా నువ్వు రాలేదు అని. పోయినసారి నీళ్ళు ఇచ్చినప్పుడు నేను చెప్పినా మీరు మీ సేన్లు చూసుకోండి, కాలువ నేను చూసుకుంటానని. మీ పంట ఇంటికి వచ్చే వరకు నేను కాలువ మీద ఉంటానని. ఎందుకు మనకి 200 క్యూసెక్లు రావాల్సిన దగ్గర 100 ఆ రోజు కూడా ఇచ్చింది. కొట్టుకుంటారని చెప్పి రైతులకు తూముల వారిగా వంతలు లేసి, ఇదిగో ఈ రోజు వీళ్ళు అని వంతులేసి మేము నిలబడి నీళ్ళు ఇడ్చుకున్నాం. ఆ రోజు వంతులేసి ఇడ్చుకున్నాం. ఈ గొడవలు రాకూడదు అని. ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతోనే మనం అంత సానుకూలంగా రాజకీయం చేయకూడదు అనుకుంటే వీళ్ళకి నీళ్ళు అవసరం లేదు, రైతులు అవసరం లేదు, రాజకీయమే. 20 రోజులు ఏం చేసినారు? ఈ రోజు పొద్దున పోయి ఎందుకు రెచ్చగొట్టాలి వాళ్ళని? ఇంకా చూడు, ఇంకా ఆడే ఉన్నారు. ఏం ఎందుకు రెచ్చగొట్ట? ఇవ్వండి, నేను చెప్తున్నా కదా, మీరే నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఆడే నిలబడి నీళ్ళు ఇవ్వండి, మీకు సన్మానం చేసిపోతాను. నీళ్ళు రావాలంటే పయ్యావుల కేశవ్ విడిచిండే కెనాల్లో నుంచి మేము ఇడిసమన్నారు. అదేమో నువ్వు నా ఆస్తామో కాలువలేకే దుంకి సస్తామో ఏదో ఒకటైతే మాత్రం ఈ 2 రోజుల్లో గవర్నమెంట్ పరిష్కారం దీనికి చూపాలి. ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వకుండా ప్రజలను జగన్ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి 12 ఫ్లైఓవర్స్ ఇవాళ ఇక్కడ ఆల్రెడీ
డిజైన్ చేసి వాటిని అప్రూవ్ కూడా అయిపోయింది. కానీ ఎన్ఏడి ఒక్కటే మీరు నిర్మాణం చేశారు, మిగిలిన వాటిని ఎందుకు మీరు చేయడం లేదు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా విమానాశ్రయం, అప్పట్లో నేను ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ సిల్క్ రూట్ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకురావటం కావచ్చు, ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గారితో అచ్చంగా పోట్లాడి వాటన్నిటిని కూడా ఇవాళ ఇక్కడికి తీసుకుని వస్తే ఇవాళ కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి Tier 2 సిటీస్ కూడా కనెక్టివిటీ లేదు. మనం చూసినట్లయితే కడపకి మాత్రం బ్రహ్మాండంగా కనెక్టివిటీ ఉంది. అంటే ఇక్కడ భూ కబ్జాలు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, కడప నుండి మనుషుల్ని తెచ్చుకోవడానికి మీరు ఈ ఫ్లైట్ వేశారేమో అనేటువంటి అనుమానం చాలామందికి కలుగుతుంది అని చెప్పి మేమైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా వ్యాగన్ ఓవరాలింగ్ కావచ్చు, మరి వాల్టర్ డివిజన్కి సంబంధించి ఇవాళ 695 కోట్ల రూపాయలు మరి రైల్వే మినిస్ట్రీ ఇచ్చింది. మరి ఇక్కడ జోన్ మోడర్నైజేషన్కి, అదే విధంగా ఇక్కడ జోన్కి సంబంధించి, రైల్వే జోన్కి సంబంధించి మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారు స్వయంగా చెప్పారు, అయ్యా బాబు నేను భూమి అడిగాను, 103 కోట్ల రూపాయలు నేను కేటాయించడం కూడా జరిగిపోయింది, కానీ ఇప్పటి వరకు మీరు భూమి ఇవ్వలేదు అని స్వయంగా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. అప్పటి వరకు మీరేమంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పినటువంటి దానికి మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చినప్పుడు వారి ధీటైనటువంటి జవాబు ఇచ్చారు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసేది మీరు భూమి ఇవ్వకుండా మీరు ఇవాళ డివిజన్ రాలేదు అని చెప్పడం సరికాదు, మీరు వెంటనే ఆ ల్యాండ్ కేటాయించండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి ఒత్తిడి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. 6 గ్యారంటీల అమలులో భాగంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు హామీని అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనుంది. మరో 2 హామీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, చేతిలో భాగంగా పెన్షన్ 4000కు పెంపు హామీలను అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు గాంధీభవన్లో పీఎస్సీ సమావేశం జరిగింది. ఈ భేటీలో 6 గ్యారంటీలలో తదుపరి హామీలపై చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2 హామీలను డిసెంబర్ 28వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 100 రోజుల వరకు వేచి చూస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే నిరసన తప్పదని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ చరిత్రలో లేని విధంగా వరుసగా 4 సార్లు గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన చివరి క్షణం వరకు ప్రజల కోసమే పనిచేస్తానని వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుండి వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని, జవాబుదారీగా పనిచేయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని తెలిపారు. పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్త కాదని, తాము రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దని సూచించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయలు మీరు రుణం తీసుకోండి, నేను రుణమాఫీ ఇస్తాను, 9వ తారీఖు ఇస్తాను, 19వ తారీఖు, 18వ తారీఖు, 9వ తారీఖు ఉంది. మరి ఏమైంది రుణమాఫీ? ఏమైంది రైతు బంధు? 7,000 ఇస్తాను ఆశపడుతున్నాడు, ఎకరానికి రాలేదు. పోనీ కొనుగోలు అయిపోయింది, డబ్బులు ఎన్ని అకౌంట్ పడ్డాయి, టంగ్ మేము ఉన్నాం, 3 రోజులకే టంగ్ వేసినాం, బోనస్ వస్తుందా? ఇవన్నీ డైలమాలు ఉన్నాయి. మేమందరం కూడా కోరుకుంటున్నాం, కొత్త ప్రభుత్వాన్ని మేము ఆశీర్వదిస్తాం, స్వాగతిస్తాం. కానీ పన్ను మొత్తం చేసే బాధ్యత మీ మీద ఉన్నది. 9వ తారీఖు అన్నా ఇంతవరకు చేయలేదు. ఏం చేస్తాం ప్రజలకు? కాబట్టి ఈ మండల సమావేశంలోనే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా తీర్పును మేము శిక్షావిస్తాం. కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే హామీంచి ప్రభుత్వానికి వచ్చారో, ఏదైతే హామీంచారో అది డెఫినెట్ చేయాలని కోరుకుంటాం.
చేస్తే చాలా ఇష్టం, చేయకపోతే నిరసిస్తాం. ఇలా చేస్తాం. రుణమాఫీ చేస్తున్నారు, తొందరగా రుణం తీసుకోమన్నారు. 2 లక్షల రూపాయలు ప్రజలు అడుగుతారు. మీకు 2 లక్షల రూపాయలు మీరు రుణం తీసుకోండి, నేను రుణమాఫీ చేస్తాను. 9వ తారీఖు ఇస్తాను, 19వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు. మరి ఏమైంది రుణమాఫీ? ఏమైంది రైతు బంధు? 7,000 ఇస్తాను ఆశపడుతున్నాడు, ఎకరానికి రాలేదు. పోనీ కొనుగోలు అయిపోయింది, డబ్బులు ఎన్ని అకౌంట్ పడ్డాయి. టంగ్ మేము ఉన్నాము, 3 రోజులకే టంగ్ వేసినాం. బోనస్ వస్తుందా? ఇవన్నీ డైలమాలు ఉన్నాయి. మేమందరం కూడా కోరుకుంటున్నాం, కొత్త ప్రభుత్వాన్ని మేము ఆశీర్వదిస్తాం, స్వాగతిస్తాం. కానీ పన్ను మొత్తం చేసే బాధ్యత మీ మీదే ఉన్నది. 9వ తారీఖు ఇంతవరకు చేయలేదు. ఏం చెప్తాం ప్రజలకు? కాబట్టి ఈ మండల సమావేశంలోనే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా తీర్పును మేము శిక్షావిస్తాం. కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చారో, ఏదైతే హామీ ఇచ్చారో అది డెఫినెట్ చేయాలని కోరుకుంటాం. చేస్తే చాలా ఇష్టం, చేయకపోతే నిరసిస్తాం. ఇలా చేస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోటీ పడే స్థాయి నీది కాదు లోకేష్. మీ నాన్న పోటీ పడలేక అందరిని వెంటేసుకుని వస్తున్నాడు. టీడీపీ జనసేన కలిస్తే కొన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయేమో, అంతకు మించి ఒక్క అసెంబ్లీ సీటు గెలిచే అవకాశం లేదని వైఎస్ఆర్సీపీ సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి నీది కాదు లోకేష్. మీ నాన్నే పోటీ పడలేక 10 మందిని వెంటేసుకొని వస్తానంటున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడేదేంటి? నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో? నీ అన్నయ్యనటువంటి పవన్ కళ్యాణ్, అంటే దత్తపుత్రుడు, మీ తండ్రికి దత్తపుత్రుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో నువ్వు పోటీ పడాలి. పవన్ కళ్యాణ్తో పోటీ పడాలి. పవన్ కళ్యాణ్ ఎందుకంటే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, నువ్వు 1 చోట పోటీ చేసి ఓడిపోయావు. ఎందుకంటే మీ జీవితంలో ఇద్దరు ప్రజాక్షేత్రంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి మీరు పోటీ పడాల్సింది వాళ్ళతో, జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీ అయినా ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని 5,40,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంటుకి ఎన్నికై 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే ఈరోజు రేపు 175కి 175 స్థానాలను గెలిపించుకోబోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పోటీ పడేది జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి ఇంకా నీకు రాలేదు. నువ్వు యాత్రలు చేసేసావు, ఆ యాత్రల వల్ల నారా లోకేష్ ఏదో నాయకుడు అయిపోయాడని చెప్పి ఎల్లో మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రొజెక్షన్ చూస్తుంటే గుర్తొస్తుంది. అంటే 4 మీడియా సంస్థలు లోకేష్ నాయకుడు అంటే నాయకుడు అయిపోరు. నాయకుడు అంటే ప్రజల్లో నుంచి రావాలి, ప్రజలకు భరోసా కల్పించాలి. మీ నాన్నలాగా మీడియా ప్రొజెక్ట్ చేసేసి మీ నాన్న నాయకుడు అని చూపిస్తే మీ నాన్న నాయకుడు కాదు, మీ నాన్న ఎప్పుడు వెన్నుపోటుదారుడి. సో నువ్వు కూడా అంతే, నువ్వు నాయకుడు, నువ్వు నిప్పు అని ప్రొజెక్ట్ చేస్తే నువ్వు నిప్పువు కాదు, నువ్వు ఎప్పుడూ జీవితాంతం పప్పువే. నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. అడ్డదారిలో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయినాక అక్కడే పోటీ చేస్తేనే ఎమ్మెల్యేగా నడివి ఇప్పుడేదో యాత్రలు చేస్తే ఎమ్మెల్యే అయిపోతావని అనుకుంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. వీరందరూ అంట కలిసి వస్తున్నారంట, కలిసి వచ్చేసి రేపేదో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తారంట, పెద్ద బహిరంగ సభ పెట్టి. ఏం చేస్తారు ఉమ్మడి కార్యాచరణ? మీ నాన్న పాదయాత్ర చేసి కొన్ని హామీలు ఇచ్చాడు. అప్పుడు ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చారు. అప్పుడు 650 హామీలు ఇచ్చి 650 హామీలో ఏ ఒక్క హామీ అమలు చేయనటువంటి మీరు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంటర్నెట్ నుంచి తీసిపడేసినటువంటి మీరు, ఏదైతే రైతులకు అన్ని రుణాలన్నీ మాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి దానికి ఇదే దత్తపుత్రుడు ఆ రోజు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీకి నాది బాధ్యత అని చెప్పి ఆ హామీ ఒక్కడ కూడా అమలు చేయకుండా 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఏదైతే ప్రజలు మిమ్మల్ని దించేస్తే హైదరాబాద్లో శాశ్వత నివాసం కట్టుకొని అక్కడ ఉంటున్న మీరు, మీ నాన్ లోకలందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడానికి వచ్చి మళ్ళీ ఏదో మేనిఫెస్టోలను ఇచ్చి ఉద్ధరించడానికి వస్తారంట. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ప్రజలకు కూడా ఒకటి గమనించమని చెప్తా ఉన్నాం, వీళ్ళందరూ నాన్ లోకల్స్. సో వీళ్ళు యాత్రలు చేసిన, ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి యాత్రలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. నారా లోకేష్ శాశ్వత నివాసం ఎక్కడ? హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారి శాశ్వత నివాసం హైదరాబాద్. పవన్ కళ్యాణ్ గారి శాశ్వత నివాసం హైదరాబాద్. మా మీద, మన రాష్ట్రం మీద
మన రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం విషం కక్కుతున్నటువంటి ఆ టీవీ5 నాయుడు శాశ్వత నివాసం హైదరాబాద్, అతని ఓటు హక్కు హైదరాబాద్. ఈనాడు రామోజీరావు ఓటు హక్కు హైదరాబాద్, అతని శాశ్వత నివాసం హైదరాబాద్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శాశ్వత నివాసం హైదరాబాద్, అతని ఓటు హక్కు హైదరాబాద్. వీళ్ళందరూ తెలంగాణ. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉద్ధరిస్తారంట. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారంట. వీళ్ళు ఏదో దీనికోసం ఒక కార్యాచరణ రూపొందిస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు అడుక్కుతుందని చెప్పి విష ప్రచారం చేసే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహులు. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని కోరుకునే వాళ్ళని మాత్రం మరోసారి స్పష్టంగా చెప్పబోతున్నాం. వీళ్ళందరూ కలిసి వస్తే కొన్ని చోట్ల ఏమైనా డిపాజిట్లు వస్తాయేమో, అంతకుమించి ఏ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వీళ్ళెవ్వరికీ లేదు. లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరూ గుర్తించిన యాత్ర అని అది ఎద్దేవా చేశారు. కనీసం లోకేష్ కైనా పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా అని ఎద్దేవా చేశారు. లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. లోకేష్ ది అశుభయాత్ర అని అంటూ విమర్శించారు. క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గపు హెడ్ క్వార్టర్ కుప్పంలో యువగళం పేరుతో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది చాలా ఆపసోపాలు పడుతూ మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది. రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓహో అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త హాస్యాస్పదంగాను నవ్వుగాను కూడా అనిపిస్తుంది. ఎస్, 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారిని నడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది నడిస్తే? దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు ఆయన పార్టీ మీద ఉందా? లేదు ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా? ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అదేమిటంటే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపు అవుద్దా? లోకేషు లాంటి ఒక ఇన్మెచ్యూర్డ్ని, లోకేష్ లాంటి ఒక ఏమన్నా మరి ఆయన ఒక మొద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలు లేనటువంటి లోకేష్ను తీసుకొచ్చి 226 రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఏమైనా మార్పు దానిలో సంతరించిందా? అంటే ఏమీ మార్పు రాలా. నాకైతే ఒక మార్పు కనిపించింది. పాపం కొద్దిగా సైజు తగ్గాడు, ఒళ్ళు తగ్గింది, బుర్ర మాత్రం ఏమీ పెరగల. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు. ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని? పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు. కుప్పంలో ఆయన అడుగు వెయ్యంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహన కృష్ణ అనుకుంటాను, వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతిగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి
ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు తారకరత్న. పాపం తారకరత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవడు కూతురు బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు. ఆ పాదయాత్రలో 4 అడుగులు వేశాడు, కుప్ప కూలిపోయాడు. నెల్లూరు జిల్లాలో భారీ స్కామ్లు జరుగుతున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు చేశారు. లీజు లేకుండా పన్ను కట్టకుండా బరిదెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో సిలికాన్ క్వార్జీ భారీ స్కాములు అందరూ ముందు పెట్టాం. ఇది నేను చెప్పా, దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో 2 కుంభకోణాలు దాటి ఇది 3-4, అదొక 5,000 కోట్లు సిలికా. ఒక 6 మంత్స్లో 6 నెలల్లో క్వార్జీ 3,000 కోట్లు. ఇప్పుడు ఈ క్వార్జీ విషయంలో కూడా పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకానిగోవర్ధనరెడ్డి ఊరి పక్కన ఊరు వరదాపురం, అక్కడ 32 ఎకరాలు రుస్తుం మైన్, 37 ఎకరాలు భారత్ మైన్, ఆల్మోస్ట్ 70 ఏకర్స్. మైనింగ్ లీజ్ లేదు, వాళ్ళకి రెన్యువల్ చేయలేదు. 14 హిటాచీలు. డిసెంబర్ 7 వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు, ఇది ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని. మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది, చేయలేదు. విచ్చలవిడిగా 7వ తేదీ ఇచ్చినా కూడా 4-5 రోజులు కంటిన్యూ చేస్తుంటే వాడు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు. నేను ఆ స్పాట్కి పోయినా. శనివారం సాయంత్రం 4:30కి వెళ్ళా. KGF 3 సినిమా కనిపించింది. హెవీ ట్రక్స్, డ్రిల్లింగ్ మిషన్, ఎక్స్ప్లోజివ్స్, ఆ జిలిటన్ స్టిక్స్, వైర్లు, అన్ని ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా చూపించాము. 3 days అయిపోయింది. గిరిజనులు వచ్చి వేడుకున్నారు, మా ఇళ్ళన్నీ పైలిపోతున్నాయ్యా ఆ శబ్దాలకి. పిల్లలు వచ్చి భయపడిపోయినారు, మా మీద రాళ్ళు పడుతున్నాయని. ఒక అడవి మాదిరిగా ఉండే అక్కడ ఒక ట్రక్లో, ఆ డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా చూపిస్తే, ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో, ఒక నక్సలైట్కో, ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా? ఒక ఫ్యాక్షనిస్ట్కి దొరికితే ఏమైపోవాలా? వాళ్ళ బాస్కి నెలకి 1-2 తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది, లోటస్ పాండ్కి పోతుంది. ఒక లీజ్ లేకుండా, ఒక పర్మిట్ లేకుండా, ఒక ట్యాక్స్ కట్టకుండా ఇంత బరితిగింపు ఎప్పుడన్నా చూసామా? అందుకే దేశంలో అతిపెద్ద 3-4 భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ, ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లోనే. అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా. అయిపోయింది 4th డే. ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు. ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు, హైకోర్టు ఆర్డర్స్. అక్కడ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు సీజ్ చేయరు, కేసులు పెట్టరు. నేను ప్రశాంతంగా అక్కడ దీక్షలు చేస్తుంటే నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా? ఎత్తి ఏదో ఒక దొంగని ఎత్తేసినట్టు వేస్తారా? కనీసం నోటీస్ ఇరా? ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా? ఇంత బహిరంగ దేవుడి భూములు, రెవెన్యూ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ఈ కంప్లీట్ ఏపీఐసి ల్యాండ్స్, కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే, మేము ప్రజా జీవితంలో 40 years నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా అంటున్నా? స్వతంత్రంగా బతికే హక్కు లేదు, మన ఆస్తులు మనకు రైట్స్ లేవు. ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు. ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. మేము తాడు పేడు తేల్చుకుంటాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, ముందుకు పోతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మైనింగ్ అక్రమాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్ల అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తులను రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. రకాల అవకాశాలు ఉన్నటువంటి, లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా, ఏదైతే చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు, అజీజ్ గారు,
అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. సైదాపురం వెళితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు. అంతేకాదు మొన్నటి రోజున వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు నేను పెరుమళ్ళపాడు అన్న గ్రామానికి వెళితే 621 ఎకరాల్లో మేతపురంబోకు సర్వే నెంబర్ 677 621 ఎకరాల్లో మేతపురంబోకులో ఇష్టారాజ్యంగా అనుమతులు లేవు. మేము వెళ్ళి అక్కడ దాదాపుగా 20 మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాపాన బాల. ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడవి ఉంది కాబట్టి అక్కడికి వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పాం. ఆ మిషన్లు ఏవైనా తెలియదు. అన్నిటికీ దారుణం పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం ఆ యొక్క తాడిపర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా ఏదైతే ఆ యొక్క రుస్తుంజీ మైన్లో అక్రమంగా క్వాడ్జి కొల్లగొడుతూ ఉంటే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపాన బాల. అయ్యా 40 మిషన్లు ఉన్నాయి, దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అంతేకాదు పేలుడు సామగ్రి ఉంది, పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ని కలిస్తే మేము వస్తున్నామని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం, మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం. ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రతి సోమవారం అందరూ అధికారులు ఉండాలా, ఒక్క మైనింగ్ అధికారి ఎందుకు లేడు, ఖచ్చితంగా మైనింగ్ అధికారి రావాలా, వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటామంటే తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధగంట తర్వాత మైనింగ్ డీడీ వచ్చాడు. మైనింగ్ డీడీ అంటే ఈ జిల్లా మైనింగ్కి అతనే చీఫ్, అతనే బాస్. అతన్ని ఒకే ఒక మాట అడిగింది, అయ్యా ఏదైతే పొదలకూరు మండలం తాడిపర్తిలో రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్కి అనుమతులు ఉన్నాయా లేవా అంటే లేవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అధికారుల సమక్షంలో మీడియా సాక్షి ఒప్పుకున్నాడు. మరి అక్కడ అక్రమంగా జరుగుతుందంటే అది లీగల్ కాదంటే ఇల్లీగలే కాదంటే అవును ఇల్లీగలే ఒప్పుకున్నాడు. అది స్మగ్లింగ్ కాదా అంటే అవును అని ఒప్పుకున్నాడు. చర్యలు తీసుకోమంటే మీకెందుకు, ఈరోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది, చెక్ చేసుకోండి ఒకసారి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రాజానగర్ గ్రామానికి చెందిన చెల్లా శ్రీనివాస్ అనే రైతు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన పొలంలో వరి నారుతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును తీర్చిదిద్దారు. స్థానికులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పయ్యావుల కేశవ్ అరెస్ట్, తీవ్రంగా ప్రతిఘటించిన రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న పయ్యావుల అరెస్టు సందర్భంగా ఉద్రిక్తత, కనేకల్ పిఎస్ కు తరలింపు. సీఎం జగన్ పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వంగా పిలుస్తామని ఎద్దేవా. 100 రోజులు వేచి చూస్తాం, మేం రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దన్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి గంగుల హెచ్చరిక. 6 గ్యారంటీలు అమలు చేయకుంటే నిరసన తప్పదన్న గంగుల. నారా లోకేష్ కోసం 2 యాంకర్లు రెడీ అయ్యారని అంబటి సెటైర్లు. లోకేష్ పైన పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా అని ఎద్దేవా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.